హాయ్ ఫ్రెండ్స్, గోగ్సెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్. మన పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవని తరచూ వాళ్ళు ఏది చెప్పినా నేను చేయలేను, నాకు చేత కాదు అని పిల్లలు మనతో అంటూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే మన పిల్లల్లో కాన్ఫిడెన్స్ లేదు, వీడిలో కాన్ఫిడెన్స్ లేదు, వీడు చేయలేడు, వీడికి చేత కాదు అని మనం అనేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ పుట్టుకతో కాన్ఫిడెన్స్ రాదు, పుట్టుకతో వచ్చేది కాదది అనేది తెలుసుకోవాలి. అది పేరెంట్స్ మాటల ద్వారానే బిల్డ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే పుట్టుకతో వచ్చేదైతే అందరికీ కాన్ఫిడెన్స్ రావాలన్నమాట, కానీ అది అందరిలో ఒకే రకంగా ఉండదు. కాన్ఫిడెన్స్ అనేది అది పేరెంట్స్ మాటల ద్వారా బిల్డ్ అవుతుంది అన్నమాట. అయితే వీళ్ళల్లో లేకపోవటానికి లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండటానికి కారణం ఏంటంటే రిపీటెడ్గా క్రిటిసిజం చేయటం. అంటే నీకు రాదు, నీకు తెలియదు, నీకు చేత కాదు అంటాం అనమాట. రిపీటెడ్గా క్రిటిసిజం చేయటం కానీ, పెద్దగా అరవటం కానీ, స్ట్రాంగ్గా ఎప్పుడు అరుస్తూ ఉండటం, తిట్టుతూ ఉండటం, పేరెంట్స్ వాడిని ఎంకరేజ్మెంట్ లేకుండా కంపారిజన్ చేయటం పక్కన వాళ్ళతో, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్లోగా తగ్గిపోయి మొత్తానికే బ్రేక్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి వాడు మాత్రం ఏది చేయాలన్నా నేను చేయలేను, నాకు చేత కాదు అంటాడు. ఏ కొత్తది ట్రై చేసినా నాకు రాదు అని అనేయటం మొదలు పెడుతున్నాను. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడిలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచాలి అంటే చేయాల్సింది పేరెంట్స్ దగ్గరే అంతా ఉంది. పేరెంట్స్ మాటల ద్వారానే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అనేది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ చిన్న చిన్న టాస్క్లు ఇచ్చి స్మాల్ సక్సెస్ వచ్చినప్పుడు వాడిని ఎంకరేజ్ చేయటం, మంచి అప్రిషియేషన్ చేయటం, మంచి గిఫ్ట్లు ఇవ్వటం, లేకపోతే నువ్వు బాగా చేయగలవు అనటం, వాడి ఎఫర్ట్ని నువ్వు బాగా చేసావంటాం, రిజల్ట్ కన్నా ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయటం, ఇట్లాంటివి చేయటం ద్వారా స్లోగా వాళ్ళలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లో కాన్ఫిడెన్స్ లెవెల్ పిల్లల్లో అది పిల్లల ప్రాబ్లం కాదు, పేరెంట్స్ వల్లనే వాళ్ళు లో కాన్ఫిడెన్స్ లెవెల్స్కి వెళ్ళారు అనేది తెలుసుకుంటే, అది కానీ పేరెంట్స్ తెలుసుకున్నారనుకోండి, పేరెంట్స్ ఆటోమేటిక్గా మళ్ళీ కాన్ఫిడెంట్గా బిల్డ్ చేస్తారు పిల్లల్ని. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ మాటల ద్వారానే పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి పిల్లలు లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్న పిల్లలకి చిన్న టాస్క్లు ఇచ్చి సక్సెస్ చేయటం కానీ, ఎంకరేజ్ చేయటం కానీ, అప్రిషియేట్ చేయటం కానీ, ఎఫర్ట్స్ని, హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేయటం కానీ, రిజల్ట్ని కాకుండా నువ్వు చేయగలవు, నేను చేయలేను కాదు, నువ్వు చేయగలవు, ట్రై చేయి, తప్పిపోయినా ఏం కాదు, ట్రై చేయి అంటాం. ఇట్లాంటివన్నీ చెప్తున్నప్పుడు పేరెంట్స్ మాటల ద్వారానే వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుట్టుకతో కాన్ఫిడెన్స్ రాదు, పేరెంట్స్ మాటల ద్వారానే కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి.